20 days series aptitude question అయితే Dane aptitude question వచ్చి a car travels from A to B at 60 kilometers per hour and returns at 40 kilometers per hour. If the total distance is 200 kilometers, find the total time taken. టోటల్ టైం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇలాంటి క్వశ్చన్ చాలా యాప్టిట్యూడ్ అయితే అడుగుతున్నారు చాలా కంపెనీస్ లో. నేను రీసెర్చ్ చేసిన ప్రకారం చూస్తే చాలా యాప్టిట్యూడ్ లో ఈ క్వశ్చన్స్ రిపీటెడ్లీ అడుగుతున్నారు. సో టుడే క్వశ్చన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ A to B వెళ్ళడానికి 60 kilometers per hour యూజ్ చేశాడు. సో ఇక్కడ మనకు టోటల్ డిస్టెన్స్ ఇచ్చాడు, వెళ్ళడానికి మళ్ళీ రావడానికి టోటల్ డిస్టెన్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ 200 kilometers లో 100 kilometers అయితే వెళ్ళాడు. 100 kilometers వెళ్ళేటప్పుడు 60 kilometers per hour యూజ్ చేశాడు. నెక్స్ట్ 100 kilometers అదే డిస్టెన్స్ రావడానికి 40 kilometers per hour యూజ్ చేశాడు. ఇప్పుడు టోటల్ టైం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి టైం ఫార్ములా ఏమంటే టోటల్ డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ 100 kilometers by 60 యావరేజ్ స్పీడ్, నెక్స్ట్ 100 by 40 53 52, నెక్స్ట్ 5/3 ప్లస్ 5/2, 5 2s are 10 plus 5 3s are 15 divided by 6. So 25/6 hours. So 4 hours 10 minutes. 4 hours 10 minutes లో అయితే టైం తీసుకున్నారు. సో సేమ్ ఇలాంటి క్వశ్చన్ స్క్రీన్ మీద అయితే కనబడుతుంటుంది. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కామెంట్ చేయండి గైస్.